ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నారు మీ అంటే ఇప్పుడు ఎంత మీ వయసు ఎంత? నాకు 76 రన్నింగ్ సార్ ఇది. 76 అసలు అట్లా ఉందా చూడండి. అది చాలా మంది అంటున్నారు కానీ పాజిటివ్ పర్సన్ కాబట్టి మీరు ఇంకా అంతే పాజిటివ్ థింకింగే. నెగిటివ్ థింక్ చేయకూడదు సార్ యజ్ఞమూర్తి గారు. అసలు మనం ఎప్పుడు పాజిటివ్ థింక్ చేస్తే ఎప్పుడు హుషారుగా హెల్తీగా ఉంటాం అంతే. అంటే ఇప్పుడు మీకు మామూలుగా వచ్చిన ప్రతి సినిమా ఒప్పేసుకుంటారా? ప్రతి క్యారెక్టర్ ఒప్పేసుకుంటే వెళ్తారా? లేకపోతే క్యారెక్టర్ బాగుంటే క్యారెక్టర్ ఏంటో అని అడుగుతాం. ఒక్క సీన్ ఉందా, 2 సీన్లు ఉందా, క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉందా లేదా? ఇంపార్టెన్స్ ఉందంటే ఓకే ఒప్పుకుంటా. ఇప్పుడు ఆత్మ కథ అని ఒకటి శ్రీనివాసరావు గుండ్రెడ్డి అని గుంటూరు అతను రైటర్ డైరెక్టరు ఆత్మకథ అని ఒక సినిమా తీశారండి. ఆత్మకథ ఆత్మకథ ఆత్మ నేనే, నా మీద టైటిల్ అయిపోయింది సినిమా. రేపు డబ్బింగ్ ఉంది నాకు. మరి వచ్చి కథ చెప్పాడు, అదిపోయింది, చాలా బాగుంది కథ, వెరైటీ కథ అది. అది దానికి కూడా నాకు మంచి పేరు రావాలి యాక్చువల్గా. అప్పుడు డబ్బుల గురించి ఎంత ఇస్తారని చూడమండి. సినిమాలో కనుక వేషం మంచి వేషం కుదిరిందంటే నువ్వు అంత ఇస్తావా ఎంత ఇస్తావా అని మనం దాని కూడా చూడడం, ఉపయోగం చేసేస్తాం. అదే మనసుగా అది బాగా నచ్చింది కాబట్టి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. యాక్చువల్గా అయితే అంటే జెమినీ సురేష్ అని అతను తెలుసుగా. జెమినీ సురేష్ మీకు తెలిసి ఉండదు, ఆయన హీరో. శ్రీరూప అని రాజమండ్రి అమ్మాయి ఏమో హీరోయిన్. మల్లారెడ్డి గారు ఒక క్యారెక్టర్ హీరో అయిపోయాడు. 30 years ఇండస్ట్రీ. పృథ్వీ గారు ఒక మంచి క్యారెక్టర్ అలా చేశారు. షకలక్ శంకర్ మేమంతా చేశాం, దాంట్లో మంచి క్యారెక్టర్. ఇప్పుడు చాలా సినిమాలు చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు అన్నారు కదా, అది కొన్ని పాత్రలు డబ్బుల గురించి కూడా ఆలోచించి కూడా చేస్తామని. అన్ని డబ్బులన్నీ మామూలుగా వస్తుంటాయా? మీరు ఏదైనా అసలు ఏది ఎవరు ఎగ్గొట్టరండి. ఒక వారం అటు ఇటుగా డబ్బులు అన్నీ వస్తాయి. వచ్చిన డబ్బులు వచ్చినట్టు నేను మా జాగ్రత్తగా ఫిక్స్డ్ చేసుకుని దాచుకుంటానండి. ఎందుకని ఒక నడుస్తూ ఉంటది సరిగా, కొంతమంది ఎవరో అదే ఉండదండి. నాకు పెద్ద ఖర్చులు కూడా లేవు సార్ చెప్పాలంటే. నేను ఒక్కడే ఉంటా, నా భార్య లేదు, ఒక ముసలాడు ఉండి పెడతా ఉంటది. హాయిగా సినిమాలు చేసుకుంటూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటాము. ఏమండి, పిల్లలు ముగ్గురు హ్యాపీగా సెటిల్ అయ్యారు. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు అసలు లేదు. వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, మా అల్లుళ్ళు ఇద్దరు కానీ, మా కోడలు కానీ, మా పిల్లలు కానీ, మీ లైఫ్ ని మీరు సరదాగా ఎంజాయ్ చేసి అంటారు. నా ఉద్దేశం కూడా అదే కదా, ఎంజాయ్ చేసి పోవటమే అంతే కదా. ఓపెన్ గా చెప్తాను కదా, వచ్చినట్టు అవసరం ఉంటే పిల్లలకి ఏదన్నా కావాలో పండగ కాటికి నేనే ఇస్తా ఉంటా. మీకేమైనా డబ్బులు కావాలని అడుగుతారు, నాకు అవసరం లేదు. నేనేమి నా చెయ్యి ఎప్పుడు కింద ఉండదు, నా చెయ్యి పైనే ఉండాలంట నేను. ఆ విధంగా వాళ్ళతో హ్యాపీ, నా పిల్లలతో కూడా నాకు చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. మొత్తానికి అంటే షూటింగ్ లేనప్పుడు ఎంజాయ్ చేస్తుంటారు. ఫ్రెండ్స్ బాగా ఉన్నారు, 20-30 మంది ఫ్రెండ్స్ ఉంటారు. సిట్టింగ్ వేస్తుంటారా? సిట్టింగ్ వేస్తుంటాం అండి. సిట్టింగ్ పెద్ద సిట్టింగ్ పోకును, సిట్టింగే చేసేవాళ్ళు ఎవరు లేరు. జస్ట్ అలా సిట్ చేసి ఒక పావుగంట సేపు సరదాగా అలా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతుంటారు. ఈ రోజు కూడా సాయంత్రం కూడా సిట్టింగ్ ఉంది, అందుకే పొద్దున్న పెట్టుకోమంది మిమ్మల్ని. ఫ్రెండ్స్ ఉంటారు 20-10 మంది ఫ్రెండ్స్ ఇంట్లోనే కూర్చుంటాం సరదాగా. బయట ఎందుకు, బయటికి పోయి సిట్టింగ్ వేసేది అలవాటు లేదు. ఇది ఇంకా మనం ఫ్రెండ్స్ అంటే అంతా మా రిటైర్డ్ సైంటిస్టులు లేకపోతే ఇంజనీర్లు, రిటైర్డ్ పర్సన్స్ వాళ్ళు అంతా ఉంటారు. మా ఏజ్ గ్రూప్ దగ్గర ఫుల్ ఎంజాయ్. వాళ్ళు కూడా అదే అంత పాజిటివ్ థింకింగ్ వాళ్ళు కాబట్టి ఈ 15 సంవత్సరాల నుంచి వాళ్ళతో నాకు ఎంజాయ్మెంట్ బాగా ఉందండి. మైత్రి నటక సంఘం అని ఉంది మనకు రాజీనగర్లో. నడక సంఘం, మైత్రి నడక సంఘం. నడవటం పని అంతే, నడవడం పని. ప్రొద్దున ఎలాగైనా 5:30కి ఆ పార్కు నడుస్తుంటాము. అంతే, ఒక గంటన్నర సరదాగా జోకులు వేసుకుని నవ్వుకుంటూ హాయిగా ఉండి డిస్పర్స్ అవుతుంటాం. దీనికి కూడా ఒక నడక నడిచేదానికి కూడా ఒక సంఘం ఉంది. విజయానంద్, మిట్టా విజయానంద్ అని అతను మాకు ప్రెసిడెంట్. అంటే మేము ఎన్నుకున్న ప్రెసిడెంట్ కాదు, ఆయనంతలో ఆయనే పెట్టి అనౌన్స్ చేసుకున్నాడు నేనే ప్రెసిడెంట్ అని. ఈ నా పోస్ట్ మిగతా వాళ్ళు ఎవరు ఆశించరు, ఆయనే ఉంటాడు. నేనే ప్రెసిడెంట్, నేను చెప్పినట్టు వినాలి అంటుంటాడు అనమాట. అలా సరదాగా ఎవరన్నా బర్త్డే అయింది, మ్యారేజ్ అయింది, వాళ్ళు కుదిరేస్తారు శుభ్రంగా, ఇవాళ పార్టీ నీదేనయ్యా అని. అలాగూ పార్టీలు ఇచ్చుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అంటే మీరు ఒక యాక్టర్ కదా, ఆ గౌరవం ఇస్తుంటారు బాగా. నేనంటే బాగా గౌరవంగా ఉంటారు. నేను లేకపోతే పార్టీ వాళ్ళు ఒప్పుకోరు అసలు ఎవరో. కాబట్టి మీరు ఉండాల్సిందే. అందరు ఫ్రెండ్స్ అందరూ అభిమానిస్తారు. చెప్పేది అందరూ లైక్ మైండెడ్ అండి, కావాల్సిన లైక్ మైండ్ కాబట్టి కలిసింది మాకు. ఎవరి మీద ఏ జోకులు వేసుకుని ఎవరు పట్టించుకోరు, చక్కగా నవ్వుకుంటుంటాం.
సరదాగా ఉంటుంది సార్. అదే. ఏంటి మీరేదో అప్పుడేదో చెప్పారు ఒకటి జీవితాశయం అని చెప్పి ఏదో ఒకటి ఉందని ఎప్పుడో చెప్పినట్టు గుర్తేదో. ఏం చెప్పాను? ఏదో ఇట్లాంటిది ఏదైనా పెట్టాలి ఒకటి ఆశ్రమం లాంటిది ఏదో అన్నట్టు గుర్తా? ఆశ్చర్యం ఏం కాదులేండి. అంటే ఏం లేదులే గానీ, ఈ పిల్లలు ఎవరన్నా మనకి తోచినట్లు ఎవరన్నా పిల్లలు కొంతమంది 2, 3 పిల్లల్ని చదివించాలి. చదివించటం. ఫీజులు కట్టడమో, లేదా పుస్తకాలు కొనటమో, లేకపోతే ఇప్పుడు మేము మా బ్యాచ్ కూడా చేస్తా ఉంటాం. ఓకే. ఎవరన్నా పూర్ ఫెలోస్ ఎవరన్నా వస్తే గనక వాళ్ళు చదివి ఫీజు కట్టాలంటే మేము డబ్బులు కలెక్ట్ చేసి ఇవ్వటం. వాడికన్నా బుక్స్ లాంటివి ఇవ్వటం అవన్నీ చేస్తా ఉంటాం. ఓకే. మా దగ్గర కళ్యాణ్ శ్రీనివాస్ రెడ్డి అని ఆ లయన్స్ క్లబ్ మెంబరు. అతను కూడా సామాజిక సేవ చేస్తాడు. ఈ మధ్య ఆయనకు కూడా డాక్టరేట్ బిరుదు ఇచ్చారు. ఎందుకంటే ఆ కరోనా టైంలో దాదాపు ఒక 50-60 శవాలను తగలబెట్టడం, అనాథ శవాలను తగలబెట్టడం చేశాడు. ఓకే. అది కూడా అయ్యో, సోషల్ వర్క్ సర్వీస్ కదా అది. సర్వీస్ చేశాడు. అది కూడా మొక్కలను పెంచడం కానీ, లేకపోతే భగవద్గీత అన్ని చోట్ల పెట్టకూడదు, దేవాలయాలు పెట్టాలి, దాని మీద కొంచెం ప్రచారం చేశాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టిన అమెరికన్ యూనివర్సిటీ ఏదో ఒకటి ఈ మధ్య అతనికి డాక్టరేట్ బిరుదు ఇచ్చారు. అతను చెప్తాడు, అతను ఏదో తీసుకు ప్రపోజల్ పెడతాడు. బాబాయ్ పేద అమ్మాయి ఉంది, కొంచెం సాయం చేయండి, ఇప్పుడు మేము తలొక్క చేస్తాం. ఓకే. అలాంటి మీకు అలాంటి సర్వీస్ చేస్తారు. మా వాళ్ళు అందరూ ముందుకు వస్తారు. అదే మా బ్యాచ్ అందరూ, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి చేస్తారు. అందరూ కలిసి. ఓకే. అది ఎంత అంటే ఏదన్నా ఒక నటుడిగా ఏదో కోరిక ఉంటది కదా, అలాంటిది కూడా మీకు కూడా ఉందా? మీ ఆరాధ్య నటులు ఉంటారు. అవును. మనం కూడా ఒక క్యారెక్టర్ లాంటి చేస్తే పడితే బాగుంటది అంటే. ఏం లేదు సార్, ఇప్పుడు రెక్కీ చూసి ఉంటారు మీరు. అవును. రెక్కీలో ఆల్మోస్ట్ మాట్లాడుకున్నాం కదా, సైలెంట్ విలన్ క్యారెక్టర్ చేశాను. అవును. అటువంటి రావు గోపాలరావు గారు విలనిజం అనేది చాలా మొట్టమొదటి చాలా మంది విలన్ చేశారు, కానీ రావు గోపాలరావు గారి విలనిజం నాకు చాలా ఇష్టం. అంటే ఎస్వి రంగారావు గారు అంటే అద్భుతం, ఇంకా దాని గురించి చెప్పేది లేదు. కానీ రావు గోపాలరావు గారు లాంటి విలన్ వచ్చిన తర్వాత ఈ విలనిజాన్ని మార్చాడు. కంప్లీట్ గా మారిపోయింది. డిక్షనరీలో అర్థం మార్చాడు. ఆ తర్వాత కోట శ్రీనివాసరావు గారు కామెడీ విలన్ కి టచ్ చేసి ఆయన ఒక రకమైన లెవెల్కి వెళ్ళాడు. అన్ని రకాలు చేశాడు. ఏది విలనీలో కూడా అన్ని రకాలు చేశాడు. ఎంత పూర్వమైన విలన్ గా కూడా చేశాడు ఆయన. అటువంటి క్యారెక్టర్స్ నేను చేయగలను, నాకు ప్రగాఢ నమ్మకం, నాకు చేయగలను. ఎవరన్నా మన నిర్మాతలు కానీ దర్శకులు కానీ నమ్మి కానీ నాకు అటువంటి క్యారెక్టర్ ఇస్తే డెఫినెట్ గా చేస్తాను. అసలు యాక్చువల్ గా రెక్కీ అనేది ఎవరన్నా చూసినట్టయితే ఖచ్చితంగా మీకు అలాంటి పాత్రలో రావాల్సి ఉండేది. మరి మన దర్శకులకి మన మీద దృష్టి పడదు, పరాయి భాష వాళ్ళ మీద పడతా ఉంటది. దానికి మనం ఏం చేస్తాం? రెక్కీ 2 కూడా ఉంటదని చెప్పేసి అన్నారు. రెక్కీ 2 ఉంటుందండి. పొరూరి కృష్ణ గారు మంచి అవకాశం ఇచ్చారు, అనురాధ మేడం గారు. అయితే రెక్కీ 2 కూడా కథ తయారైంది. కథలో కూడా మెయిన్ క్యారెక్టర్ నీదేను. 40 రోజులు డేట్స్ కూడా కావాలని అడిగాను నన్ను పొరూరి కృష్ణ గారు. తప్పకుండా సార్ అన్నాను. మరి ఎందుకు తీయలేదు మరి G5కి? మరి ఏమన్నా మరి వాళ్ళ బడ్జెట్లు కేటాయించలేదని విన్నా నేను. అది తీస్తే మాత్రం దాంట్లో కూడా చాలా మంచి పేరు వస్తుందని నా నమ్మకం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ గాంధీ గారు. ఓకే సార్. అఖండ 2, అనగనగా ఒక రాజు, అలాగే మీ గురించినటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి ఎంజాయ్మెంట్ లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలి అనే కానీ మంచి మాతోటి షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే నిన్ను 100 ఏళ్ళు హాయిగా కులాసాగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే తెలుగు ప్రభ వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొకసారి ఈ యొక్క ఛానల్ మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బాగా లైక్ చేయండి, ప్రోత్సహించండి. అలాగే మీ ఛానల్ ద్వారా ప్రేక్షకులు తెలియజేసేది ఏమిటంటే, మా అఖండ తాండవం సూపర్ డూపర్ హిట్ చేయాలి. నేను నటించే సినిమాలన్నీ కూడా, వచ్చే సినిమాలన్నీ కూడా బాగా హిట్ చేయాలి. మీరు హాల్కి వెళ్ళి సినిమా చూడాలి. 100 రూపాయల కోసం చూడకండి. మీరు డబ్బులు పెట్టి సినిమా హాల్కి వెళ్ళి చూడటం వల్ల కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. వాళ్ళ కడుపు నింపితే మీకు పుణ్యం కలుగుతుందని చెప్పి నా నమ్మకం. మరొకసారి తెలుగు ప్రభ ఛానల్కి, అలాగే మన యజ్ఞమూర్తి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.